ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ ఉమ్మడి విజయనగరం జిల్లా శాఖ గౌరవ అధ్యక్షుడు బంకురు జోయన్ మాట్లాడుతున్నాడు. ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషను జాతీయ విద్యా విధానం 2020ని పూర్తిగా వ్యతిరేకిస్తుంది. జాతీయ విద్యా విధానంలో ప్రతిపాదనలు లక్ష్యాలు పరస్పర విరుద్ధంగా ఉన్నాయి. దానిలో పేర్కొన్న లక్ష్యాలు దైహిక సాహసాలు, శాస్త్రీయ దృక్పథం, సృజనాత్మకత, నైతిక విలువైన అంశాలని పెంచే విధంగా ప్రతిపాదనలు ఏమీ లేవు. ప్రతిపాదనలు తిరోగమంగా అశాస్త్రీయ విధానాలను పెంచే విధంగా, మత మౌఢ్యాన్ని పెంచే విధంగా ఉంది. అంతేకాకుండా రెండో అంశం ఏంటంటే పాఠశాల మీద 10+2 నుంచి 5+3+3+4గా మార్చారు. దీనిలో పూర్వ విద్యను కూడా అంటే అంగన్వాడీ కేంద్రాల విద్యను కూడా దీనిలో కలిపారు. దీని ప్రకారమే గత ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో 117 జీవోని తెచ్చి తెలుగులో విద్యా బోధన లేకుండా చేసింది. అలాగనే దానివల్ల 10 లక్షల మంది పైబడి పిల్లలు ప్రభుత్వ పాఠశాల నుంచి ప్రైవేట్ పాఠశాలకు వెళ్ళిపోయారు. అమ్మఒడి పథకంలో డబ్బులు వేసినప్పుడు కూడా వాళ్ళెవరు ప్రభుత్వ పాఠశాల నిలబడలేదు. కానీ ప్రస్తుత ప్రభుత్వం కూడా 117 జీవోను రద్దు చేస్తామని మాతృభాషలో విద్యాబోధన ప్రవేశపెడతామని హామీ ఇచ్చినప్పుడు కూడా అదే జీవోను మారుస్తూ జీవోన్స్ నంబర్ 19 ద్వారా పాఠశాలని 4 రకాలుగా 9 రకాలుగా విభజించింది. దీనివల్ల సుమారుగా 12 ఏకోపాధ్యాయ పాఠశాలలు, మరొక అదనంగా మరొక 7,000 పాఠశాలలు చేరి 19,000 ఏకోపాధ్యాయ పాఠశాలలు అయ్యే ప్రమాదం ఉందని ప్రభుత్వం చెప్తున్నాము. ఇది చాలా ప్రమాదము. అందువల్ల జీవోన్స్ నంబర్ 19/20 కూడా ప్రభుత్వం రద్దు చేయాలని, మాతృభాష విద్యాబోధనను పాఠశాల విద్యలో ప్రవేశపెట్టాలని ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని పదే విజ్ఞప్తి చేస్తుంది. అలాగే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ జాతీయ విద్యా విధానం అనేది ప్రైవేటీకరణ పెంచే విధంగా, వ్యక్తులు సంస్థలు కూడా ప్రైవేట్ పాఠశాల కళాశాలలు కూడా పెంచే విధంగా ప్రతిపాదనలు ఉన్నాయి. దాంట్లో మేము దూర విద్య ద్వారా కానీ లేదా పూర్వ ప్రాథమిక విద్యను కానీ ఏ రకంగా జరుపుతామో, ఏ రకంగా ప్రభుత్వ నిధులు సమకూరుస్తామో దానిలో స్పష్టంగా ఏమీ లేదు. మరి ఇది కూడా చాలా ఇబ్బందికరము. అలాగనే ఈ జాతీయ విద్యా విధానం ప్రతిపాదనను పరిశీలిస్తే భవిష్యత్తులో జిల్లా ఎన్నికల సంఘాల ద్వారా ఉపాధ్యాయ నియామకం ఉండదు. స్థానికంగానే క్లస్టర్ స్కూల్స్ అనే పరిధిలోనే ఉపాధ్యాయులను రిక్రూట్ చేసుకుంటారు. ఆ పరిధిలో అర్హత గల ఉపాధ్యాయులు లేకపోతే డిగ్రీ పీజీ చేసిన వాళ్ళని స్వచ్ఛంద సేవకులుగా నియమించి జీతభత్యాలు ఇవ్వకుండా ఎవరైతే పనిచేస్తారో వారు పాఠశాలలో కూడా చేరొచ్చని కూడా దానిలో ఉంది. దానివల్ల పాఠశాలకు సంబంధం లేని వ్యక్తులు ప్రభుత్వ పాఠశాలలో చేరి అక్కడ వాతావరణం కలుషితం చేసే ప్రమాదం కూడా ఉంది. ఈ విధానం కూడా చాలా ప్రమాదకరమైనది. భవిష్యత్తులో ఇంకా చాలా ప్రమాదం ఏంటంటే 6, 7, 8 తరగతులు చదువుతున్న పిల్లలు కుల వృత్తులు నేర్చుకున్న ప్రతిపాదన కూడా ఉంది. 25 రోజులు ప్రతి నెల బడి ఉంటే పని దినాల్లో 10 రోజులు కుల వృత్తులు నేర్చుకోవాలని కూడా దాని ప్రతిపాదన ఉంది. ఇది ఆనాడు మను ధర్మ చరిత్ర కుల వ్యవస్థను బలోపేతం చేసే విధంగా ఉంది. ఇది కూడా భారత రాజ్యాంగానికి భిన్నమైనది. అలానే దాంట్లో మరొక ప్రతిపాదన కూడా ఉంది. భారతదేశం అంతా కూడా వివిధ రాష్ట్రాల్లో జాతీయ స్థాయిలో NCERT సిలబస్ను ఆమోదించాలి. ఒకే దేశం ఒకే సిలబస్ ఒకే జాతి అని ఉంది. ఇది కూడాను రాష్ట్ర ప్రభుత్వాలకు ఉన్నటువంటి వాళ్ళు ఏదైతే సిలబస్లో చేర్చాలనుకున్నారో అటువంటి సిలబస్ చేర్చి హక్కు వీళ్ళకి లేదు. గురుజాడ అప్పారావు గురించో, వేమన గురించో, ఇక్కడ ప్రముఖమైన రాజకీయ నాయకుల గురించో, దేశభక్తుల గురించో మన సిలబస్ చేర్చుకునే అవకాశం లేదు. సిలబస్ను కూడా రూపొందించడంలో అనేక అసమానతలు ఉన్నాయి. ఇక్కడ శాస్త్రాంత గురించి కానీ ఇక్కడ శాస్త్ర నదుల గురించి కూడాను ఆ సిలబస్లో మనము చొప్పించాం. ఇది కూడా సరైన విధానం కాదు. ఈ ప్రతిపాదన కూడా హేతుబద్ధంగా లేదు. రాజ్యాంగంలో పొందుపరిచిన ఫెడరల్ స్ఫూర్తికి ఇది భిన్నంగా ఉంది. అందువల్ల అనేక అంశాలు అనేవి దీంట్లో మరి సామాన్య ప్రజలకు ఉపయోగపడేగా లేవు. విద్యా విధానానికి మెరుగుపరిచే విధంగా కానీ, శాస్త్రీయతను పెంచే విధంగా కానీ, విద్య ప్రైవేటీకరణ నుంచి ప్రభుత్వ పాఠశాల వైపు నడిపే విధంగా కానీ ఈ ప్రతిపాదనలు లేవు కనుక ఈ విద్యా విధానాన్ని ఎట్టి పరిస్థితి కూడా ప్రస్తుత ప్రభుత్వం కూడా అమలు చేయవద్దని ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్
మరోసారి రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తుంది.